బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి విడుదల రజని చిక్కుల్లో పడ్డారా? క్వారీ యజమానిని బెదిరించి 2 కోట్ల రూపాయల లంచం తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వానికి గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ నివేదిక అందించారు. ఆ నివేదికలో షాకింగ్ నిజాలున్నాయి. 2 కోట్లు ఇస్తారా లేదంటే 50 కోట్ల జరిమానా కడతారంటూ అప్పటి గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ జాషువాను బెదిరించినట్లు రిపోర్టులున్నాయి. అయితే ఇన్ఫాక్ట్ అప్పటి గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ జాషువా బెదిరించినట్లు రిపోర్టులున్నాయి. విడుదల రజనీతో పాటు జాషువాపై క్రిమినల్ కేసు పెట్టాలని సిఫార్సులు వెళ్లాయి. రజనీతో పాటు మరో 4గురిపై క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉంది అంటూ ఇప్పుడు చర్చ జోరందుకుంటోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి విడుదల రజని ఇప్పుడు చిక్కుల్లో పడ్డారా? ఆమెను అరెస్టు చేయబోతున్నారా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి వివాదం కంటిన్యూ అవుతోంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇప్పటికే కేసు రిజిస్టర్ చేయడం జరిగిందా లేకపోతే కేవలం ఇంకా ఇన్వెస్టిగేషన్ దశలోనే ఉందా? ఇది బేసిక్ గా చెట్లూరుపేట మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి రజనీకి సంబంధించిన వ్యవహారంలో ఇది చాలా రోజుల నుంచి నడుస్తోంది. ఎందుకంటే ఒక కంపెనీ నుంచి దాదాపుగా 3 కోట్ల రూపాయలు డబ్బులు డిమాండ్ చేసి 2 కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేశారు అనేది ఆమె మీద ఉన్న అభియోగం. ఈ వ్యవహారం మీద ప్రభుత్వం మారిన తర్వాత ఎంక్వైరీకి ఎవరైతే ఆ కంపెనీకి సంబంధించి క్వారీకి సంబంధించిన కంపెనీ యజమానులు ఉంటారో వాళ్ళు సీఎం ని కలిసి, ప్రస్తుత సీఎం ని కలిసి, అలాగే స్థానిక నేతలందరినీ కూడా కలిసి తమ దగ్గర బలవంతంగా 3 కోట్ల రూపాయలు వసూలు చేశారు అనేది ఆయన చెప్తున్న ఒక అభియోగం. అయితే ఈ 3 నెలల్లో ఈ విషయం మీద రజనీ తర్వాత అప్పుడు ఇంటెలిజెన్స్ ఎస్పీగా, విజిలెన్స్ ఎస్పీగా ఉన్న జాషువా, అతని పిఏ ముగ్గురు మీద కూడా మరో 2 వ్యక్తుల మీద కూడా ఈ కంప్లైంట్ అయితే వచ్చింది. అయితే ఈ విషయం నేపథ్యంలో ముఖ్యమంత్రి అప్పుడు కంప్లీట్ గా దీని మీద అసలు ఏం జరుగుతుంది, ఇది విచారణ నిజమేనా కాదా, ఈ అభియోగాలు నిజమేనా కాదా ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఎంక్వైరీ చేసినప్పుడు ఈ రోజు ఏదైతే విజిలెన్స్ ఎస్పీ ఒక నివేదికను అయితే ఈ రోజు ప్రభుత్వానికి పూర్తిగా వ్యవహారంలో బాధితుల దగ్గర నుంచి, అలాగే ఎవరైతే డబ్బులు ఇచ్చామని చెప్పారో వాళ్ళందరినీ కూడా విచారించారు. వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ కావచ్చు, వాటి అన్నిటిని కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రభుత్వం ఒక నివేదికనైతే ఇచ్చింది. మాజీ మంత్రి రజనీ 2 కోట్ల రూపాయలు డబ్బులు తమ దగ్గర తీసుకున్నట్టుగా, అక్కడ అప్పుడు ఐపీఎస్ అధికారిగా ఉన్న జాషువా మరి రజనీ పిఏ చెరో 10 లక్షలు తీసుకున్నట్టుగా, దాదాపుగా ఈ 2 కోట్లు వ్యవహారంలో అంటే అప్పుడు వీళ్ళని బెదిరించిన వ్యవహారం కూడా ఏంటంటే 2 కోట్లు ఇస్తారా లేదంటే 50 కోట్లు ఫైన్ కడతారా ఈ క్వారీకి సంబంధించి. సో ఈ వ్యవహారం మీదనే కొత్త ఎంక్వైరీ అయితే జరిపారు. ఈ వ్యవహారంలో ఈ నివేదిక కూడా ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళు తీసుకున్నట్టుగా రుజువైందని చెప్పి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో సో ఇప్పుడు కేసుని ఏ విధంగా పెడతారు అనే అంశం మీద కొంత చర్చ అయితే జరుగుతుంది. ప్రభుత్వానికైతే ఖచ్చితంగా కేసు పెట్టాలనే సెపరేట్ ఒక రికమెండేషన్ అయితే విజిలెన్స్ కమిటీ ఇచ్చింది. అంటే 2020లో లక్ష్మీ బాలాజీ క్వారీ యజమాని తనిఖీకి అప్పుడు అధికారులు వెళ్లారు. అదే రోజు ఉదయం ఎమ్మెల్యే రజనీ పిఏ రామకృష్ణ మరి మిమ్మల్ని ఎమ్మెల్యే పిలుస్తున్నారని పిలిచి అక్కడ మీకు 50 కోట్ల రూపాయలు ఫైన్ పడే అవకాశం ఉంది, మీరు 5 కోట్లు ఇస్తే నేను దీన్ని సాల్వ్ చేస్తాను ఇష్యూని అని అక్కడ డిమాండ్ చేయడం, పదేగా ఆ బాలాజీ క్వారీ యజమానిని ఇబ్బంది పెట్టడం, దాంతో 3 కోట్ల రూపాయల వరకు పంచాయతీ దిగింది. 2 కోట్లు మాజీ మంత్రి రజనీకి ఇచ్చేటట్లుగా 10 లక్షలు అక్కడ ఉన్న పిఏ రామకృష్ణ, తర్వాత ఎస్పీ 10 లక్షలు తీసుకునేటట్టుగా ఒక మధ్యవర్తి కూడా అక్కడ రాజీ చేశారనేది మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తం కూడా సారాంశం ఏంటంటే ఇంత డబ్బులు ముట్టాయనేది సారాంశం. ఈ అంశంలో ఇప్పుడు విజిలెన్స్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇది నిజమే, మంత్రి అప్పుడు బెదిరించి వీళ్ళ దగ్గర 2 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నారు, వీళ్ళ మీద ఫిర్యాదుకి చేయండి, చట్టపరమైన చర్యలు తీసుకోండి అని ప్రభుత్వానికి లేఖ రాశారు. సో ఇప్పుడు ప్రభుత్వం దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది అనేది ఉంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆలోచిస్తున్న ప్రకారం అయితే ఖచ్చితంగా మనకు అందుతున్న సమాచారం ఈమె మీద, రజనీ మాజీ మంత్రి మీద కేసు అయితే నమోదు చేస్తారని ఒక చర్చ అయితే జరుగుతోంది.
తర్వాత ఈ అధికారులను సస్పెండ్ చేసే పరిస్థితి ఉంటుంది ఎవరైతే డబ్బులు తీసుకున్నారో. మొత్తం నలుగురు మీద కూడా ఈ ప్రభుత్వం కేసులు పెడుతుంది అనేది. అయితే బహుశా ఈ రోజు రేపు జిల్లా కలెక్టర్ల ఎస్పీల కాన్ఫరెన్స్ లో మీటింగ్స్ లో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారు కాబట్టి 2 రోజుల తర్వాత దీని మీద ఎటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఉంటుంది అనేది చూడాలి. బహుశా ఈ లోపల రేపు ఉదయం ఎస్పీ మీటింగ్స్ ఉంది కాబట్టి ఈ లోపలే అధికారులు ఏమైనా కేసు కడతారా అనే ఒక చర్చ కూడా జరుగుతోంది. సత్యం ఇంట్రెస్టింగ్, ఎందుకంటే మనం కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం, నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వ అధికారులతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులతో కూడా చర్చించిన తర్వాత పూర్తిగా పరిశీలించిన తర్వాత యాక్షన్లోకి దిగుతూ ఉంటారు. సో అటువంటి పరిస్థితి కనిపిస్తోందా, లేకపోతే నేరుగా ఇచ్చిన వేదికను బేస్ చేసుకుని రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోందా? కృష్ణమోహన్, ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వ వర్గాలు ఎటువంటి చర్చ జరుగుతోంది? బేసిక్ గా అయితే ఈ రిపోర్టు సీఎం కి అందే ముందే సంబంధిత అధికారులకు కూడా ఈ రిపోర్ట్ అందింది. విజిలెన్స్ ఏదైతే ఎంక్వైరీ చేశారో విజిలెన్స్ లో 2 కోట్లు మాజీ మంత్రి తీసుకున్నట్టుగా, కొంతమంది అధికారులు 10 లక్షలు, తర్వాత రామకృష్ణ అనే పిఏ 10 లక్షలు తీసుకున్నట్టుగా, అక్కడ కొంతమందికి వీళ్ళు కొంత ఖర్చు అయినట్టుగా దాదాపుగా 3 కోట్ల రూపాయలు ఈ వ్యవహారంలో అయితే చేతులు మారాయి అనేది ఒక పక్క సమాచారం అయితే విజిలెన్స్ రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చింది, ఉన్నతాధికారులు కూడా ఇచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఎలా ఉంటుంది అనే దాని మీద 1-2 రోజులు. ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు ఇంకా కలెక్టర్ కాన్ఫరెన్స్ జరుగుతోంది, ముఖ్యమంత్రి ఇంకా పాల్గొని ఉన్నారు కాబట్టి బహుశా రేపు ఎస్పీలతో కూడా కాన్ఫరెన్స్ ఉంది, రేపు సాయంత్రం కూడా బిజీగా ఉంటారు కాబట్టి బహుశా రేపు ఏమైనా ఆదేశాలు ఇస్తారా, లేదు ముఖ్యమంత్రికి చెప్పి ఇస్తారా, లేదు యాజ్ పర్ కోర్స్ ఆఫ్ లా ఏ విధంగా ఉంటే ఆ విధంగా ముందుకు వెళ్తారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆ చర్చ అయితే జరుగుతోంది. మొత్తం మీద అయితే రజనీ ఇరుకుల్లో, మాజీ మంత్రి రజనీ ఇరుకులో పడింది అనే వ్యవహారం అయితే చాలా పకడ్బందీగా అర్థమవుతుంది. సచిన్ రైట్ కృష్ణమోహన్, మొత్తంగా అయితే మాత్రం మాజీ మంత్రి విడుదల రజనీ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారా? ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. క్వారీ యజమానిని బెదిరించి 2 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వానికి గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ నివేదిక అందించారు. 2 కోట్లు ఇస్తారా, లేదంటే 50 కోట్లు జరిమానా కడతారా అంటూ అప్పటి గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ జాషువా బెదిరించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. విడుదల రజనీతో పాటు జాషువాపై కూడా క్రిమినల్ కేసు పెట్టాలని సిఫారసు చేసినట్టుగా తెలుస్తోంది. రజనీతో పాటు మరో 4గురిపై క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జోరందుకుంటోంది.